రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్, పేరు డబ్బు రావాలని. అలాగే అన్నయ్య, మీరు అంటే ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ కనపడినప్పుడు, ఇక్కడ కెమెరా నా మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కనపడినప్పుడు నన్ను చూసుకుని నాకు అర్థమైంది అన్నయ్య, మీరు సినిమాలో నాకు ఎంత బాగా లైటింగ్ చేశారో. అంత శ్రమ తీసుకుని నా మీద 4 లైట్లు ఎక్కువ వేశారు. ఇక్కడ కామన్గా పెట్టారు కాబట్టి నేను అంత గ్లోగా కనపడలేదు. సో చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ సినిమాలో నేను కొత్త షాట్ ఒకటి మీరు చూశాను. నేను చాలా కాలం ట్రావెల్ అయ్యాను మీతో. రవితేజ్ గారు ఒక సిచ్యువేషన్లో తల తిరిగిపోద్దంటే ఆయనతో పాటు లొకేషన్ కూడా తిరిగింది. అది ఎలా చేశారు అన్నయ్య అని ఇందాకనే అడిగాను నేను. చాలా బాగుంది అన్నయ్య, షాట్ చాలా బాగుంది. ఇంకా ప్రకాష్ గారి గురించి చెప్పక్కర్లేదు మనం. ఒక పూర్ మెన్ గుడ్స్ ఏదన్నా మీరు సెట్ అయిందంటే ఆ పూర్ మెన్స్లో రిచ్గా ఉంటుంది ఆ సెట్. అంత నీట్గా ఏ రకంగా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు ఆయన. సో ఇలా మురళి గారితో పాటు, మురళీధర్ గౌడ్ గారితో పాటు, అలాగే రోహన్, అందరు కాంబినేషన్, డింపుల్ గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమాల్లో. నాకు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా డింపుల్ గారు మిమ్మల్ని చూసి కొంచెం భయం వేసింది కూడా. అంటే ఒక టఫ్ సిచ్యువేషన్లో కోపంగా అలా చూస్తారు కదా, ఆ కళ్ళు చూసి ఎప్పుడైనా ఇంట్లో అయినా పెద్ద పెంట అయిపోద్దా, ఏమైనా గొడవ అయిపోద్దా, దొరికేసినట్టేనా అనుకున్నా. నేను విపరీతంగా ఎంజాయ్ చేసిందండి. చాలా కాలం తర్వాత నేను పట్టుపట్టు నవ్వేశాను. నా సీన్లు చూసినప్పుడు నాకేమీ అంత అది అనిపించింది. నేను చేశాను కాబట్టి నాకు అంత ఇది కాదు. వెన్నెల కిషోర్ గారి 2-3 డైలాగ్స్కి విపరీతంగా నవ్వాను. సత్య గారిది దొరికేసిన తర్వాత రియాక్షన్, కవర్ చేసే రియాక్షన్ ఒకటి ఉంటుంది, దానికి విపరీతంగా నవ్వా. మెయిన్ అండి తిన రోహన్ ఎలా కవర్ చేయాలో తెలియక దొరికేస్తున్నాడని హీరో, బాబాయ్ గర్భసంచిలో నొప్పి వచ్చేస్తున్నా బాబాయ్ అంటే, ఈయన తర్వాత నీకు గర్భసంచి ఎందుకు ఉంటుందిరా, ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంట్రా, నీకు గర్భసంచి ఎలా ఉంటుందిరా అంటే దానికి విపరీతంగా నవ్వుకున్నానండి ఆ సిచ్యువేషన్ ప్రకారం. ఈ సినిమాని ఇంత బాగా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నాకు కూడా 10 మందిని ఇంకా బాగా నవ్వించాలి, ఇంకా ఎక్కువ నవ్వించాలి అంటానికి నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. అష్క గారు కానీ, ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఎలిగెంట్గా చేశారు ఆవిడ. అలాగే తారక్ పన్నప్ప, ఆయన కూడా ఆయన సైడ్ చాలా బాగా చేశారు. సత్య గారు, ఇంకా వెన్నెల కిషోర్ గారు నేను చెప్పేది ఏమీ లేదు, ఇంకా వాళ్ళు దాంట్లో వేరే లెవెల్లో ఇది వెళ్ళారు. అండ్ మన గెటప్ సీన్ కూడా ఆయన కాంబినేషన్లో కూడా చేశాను నేను అక్కడ. అందరం కూడా ఇదండి జనరల్గానే రవి గారి షూటింగ్ అంటే ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో, షూటింగ్ చేసినప్పుడు కూడా పెద్ద ఏదో బీభత్సమైన షూటింగ్ జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉండదు, పండగలానే ఉంటుంది. సో నాకు హ్యాపీ ఏంటంటే ఈయన రేస్ కారు అంత ఎనర్జీ, ఆ కార్ని రేస్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని కూరగాయలు కొనుక్కోవడానికి లేదంటే వేరే చోటకి ఆ రేస్ కార్ నువ్వు వాడపోవడం బెటర్. నువ్వు కరెక్ట్గా ఫ్యామిలీ